జై శ్రీరామ్ అండి. ఇంతకుముందు ఒక సామెత ఉండేది మనకి. మన కాలువ దాటేదాకా ఓడ మల్లన్న అని పిలిచి తీరా గట్టు మీదకి పోయిన తర్వాత బోడి మల్లన్న అని పిలిచాడంట. అంటే అవసరం తీరేదాకా ఒకసారి ఒకలాగా ఉంటారు, తీరా అవసరం తీరిన తర్వాత వాళ్ళ నిజస్వరూపం ఏంటో చూపిస్తారనమాట. చాలా తక్కువ మంది ఉంటారండి. ఇంత టాలెంటెడ్ పీపుల్ చాలా తక్కువ మందే ఉంటారు. అందరూ ఏదన్నా అవసరానికి సహాయం చేస్తే అవసరం మర్చిపోరు. ఏదో ఒక సమయంలో వాళ్ళ రుణం తీర్చుకోవడానికి ప్రయత్నిస్తారు. కానీ కొంతమంది ఉంటారు చూసారా, అవసరానికి మాత్రమే వాడుకుంటారు. మనుషుల్ని కూడా అలానే అవసరానికి తగ్గట్టుగా వాళ్ళు వాడుకుంటారనమాట. సో అందులో ఈవిడ కూడా ఒకతే. ఇప్పుడు మనకి లేసిందండి నిజంగా ఒక ప్లేస్లో ఒక షెడ్ ఒక హౌస్ లేసినప్పుడు మనం ఏం చేస్తాము జనరల్గా, మన కష్టం మీదో లేకపోతే మన భర్త సంపాదనో లేకపోతే ఇంతకుముందున్న ఆస్తులమ్మో ఏదో ఒకటి మనం చేస్తాము. కానీ ఇక్కడ ఏంటంటే అంతా యూట్యూబ్ నుంచే రావాలి, జనాలే ఇవ్వాలి ఆ డబ్బులన్నీ. మళ్ళీ పైగా ఎలానో తెలుసా, నేను అఫ్లికేట్ మార్కెటింగ్ అని మీరు యూట్యూబ్లో కొట్టండి. అది కొన్ని రకాల సైట్స్ నుంచి కొన్ని రకాల యాప్స్ నుంచి మనం కొలాబరేషన్ చేసినట్టయితే అవి తిరిగి జనాలు కొనుక్కుంటారు కదా, వాటి లింకులు ఇస్తాం మనం లింక్స్ ఇచ్చినప్పుడు అవి జనాలు కొనుక్కుంటారు కదా. సో దీనికి ఒకళ్ళు కొంటే ఇంత కమిషన్, ఇద్దరు కొంటే ఇంత కమిషన్, 10 మంది కొంటే ఇంత కమిషన్ అని ఉంటుంది. ఇంకా కొన్ని ఏంటంటే 10 రూపాయలు 20 రూపాయలు 30 రూపాయలకి చెప్పారనుకోండి, అందులో మహా అయితే ₹1/2 రూపాయో వస్తుంది. అదే కనుక వేలల్లో చెప్పామనుకోండి, 1500 2000 3000 చెప్పామనుకోండి, కొంటే చక్కగా అందులో ఒక 500 కమిషన్ వస్తుందన్నమాట. 10 మంది కొన్నా చాలు కదా, 5000 ఊరికనే బ్యాంక్ అకౌంట్లో పడిపోతాయి. సో చిన్న చిన్నవి ఎన్ని చేస్తేనో 500 రూపాయలు కావాలి. మన కళ్ళు చిన్నవి ఆశించవు, చిన్న పళ్ళు ఆశించవు. పెద్ద పళ్ళు కొడితే బాగా తినగలిగే మాగిన పండునే కొట్టాలి, అప్పుడే మనకు సాటిస్ఫాక్షన్. చిన్న చిన్న పళ్ళు ఏం చేసుకుంటాము, సాటిస్ఫాక్షన్ ఉండదు కదా. సో అదనమాట కొంతమంది మనస్తత్వం. వాళ్ళకేంటంటే పెద్ద పెద్ద ప్రోడక్ట్స్ చూపించి కొనిపించి జనరల్గా వాళ్ళు ఎక్కువ కమిషన్ తీసుకోవడానికి ట్రై చేస్తూ ఉంటారు. కానీ ఇక్కడ అర్థం కాని విషయం ఏంటంటే, అందరికీ కార్లు ఉండవు, అందరికీ కంఫర్ట్ ప్లేస్లు ఉండవు, అన్నెసెసరీ థింగ్స్ అందరికీ అవసరం ఉండదు. ఇప్పుడు ప్రతి ఇళ్లల్లో మినిమం రిక్వైర్మెంట్ చైర్స్ అనేవి కంపల్సరీ ఉంటాయి. కంఫర్టబుల్ చైర్స్ ఉన్నాయి, అలానే కంఫర్టబుల్ స్టడీ చైర్స్ ఉన్నాయి పిల్లల కోసం అని చెప్పేసి. లేదంటే బెడ్. ఇంకా కార్లల్లో పరుపులు వేసుకొని ఎంజాయ్ చేసేంత ఓపికలు ఎవ్వరికీ లేవు. నలుగురు ప్రయాణం అయితే తప్ప కారు తీయని పరిస్థితులు. ఒకళ్ళ కోసం అయితే కారు తీయరు. కారులో బెడ్ వేసుకొని బెడ్ మీద పడుకొని వెళ్ళేంత లగ్జరీ లైఫ్ ఇప్పుడు ఎవ్వరూ కోరుకోవట్లేదు. పెట్రోలు డీజిల్ రేట్లు కూడా అంత తక్కువేమీ లేవు. ఎగబడిపోయి 100 రూపాయలకి తక్కువ వస్తుంది ఆఫర్ అని చెప్పంగానే ఎగబడిపోయి కొనుక్కునేంత డబ్బులు కూడా ఇప్పుడు జనాల దగ్గర ఏమీ లేవు. కాకపోతే మన ఆశ కదా, మనకు అత్యాశ తెలుసు, మనకి కొనలేరు. ఈ అనవసరమైన థింగ్స్ ఎందుకు వాళ్ళ చేత కొనిపించడం అని ఉండదు. వాటిల్లో మనకు కమిషన్ ఎక్కువ వస్తుంది. చెప్తే తప్పే ఉంది, ఒకవేళ కొన్నారనుకో నాకు కమిషన్ వస్తుంది కదా. సో మైండ్ సెట్ ఇదన్నమాట. జనాలకు అవసరం ఉందా అవసరం లేదా అనేది కూడా ఆలోచించుకోము. ఇకపోతే మనం చెప్పులు వేసుకోవడము నడవడం కూడా ఒక పెద్ద ఇదే. అది వీడియోల్లో పెడితే మనం అసలే సింబ్రాన్లమాయే, యాడా అసలు 0 సైజ్ తమన్నాలమాయే. మనం నడుస్తుంటే జనాలందరూ ఎగబడి చూడడానికి. ఇక మనం నడిచే నడకే అసలు ఎబ్బాబ్బాబ్బా ఏమన్నా నడక, సుందరమైన నడక, అంత అద్భుతమైన నడక ప్రపంచంలో ఎవరూ నడవరు. అలాంటి షూస్ ఎవరూ వేయరు. కూర్చునేది లేసేది నడిచేది ఏందండి ఈ దరిద్రపు కొట్టి వీడియోస్, ఎవరికి ఉపయోగం? నిన్నెవరో మన దాంట్లో కామెంట్ కూడా పెట్టారు, ఇంకా నయమండి అదృష్టం కొద్దీ అక్కడ ఎవరు స్నానాలు చేయట్లేరు, స్నానాలు చేస్తే ఇదిగోండి ఇలా స్నానం చేయాలని కూడా చూపిస్తారు అని చెప్పేసి. బాబ్బా ఏం టంగండి బాబు, మీ నాలుక మీద మచ్చుందో ఏముందో నాకు అర్థం కావట్లేదు. కానీ కాకపోతే చిన్న ఇదనమాట, అంటే చిన్న మార్పు ఏంటంటే ఈరోజు మనుషుల్ని బదులు కోళ్ళు స్నానం చేసేది, కోడి పుంజులు స్నానం చేసేది కూడా జనాలు చూపిస్తారనమాట. ఇంకా నయం, నేను నిన్న చెప్పాను, ఇంకా నా నోటి మీద మచ్చలేదో ఏం పడో కానీ పిల్లలు బాత్రూమ్కి వెళ్తుంటే అది కూడా చూపించలేదు కర్మకి అని చెప్పేసి. ఏమో ఫ్యూచర్లో రావచ్చేమో, అది కూడా చెప్పలేము. అరే కోడి పుంజులకు స్నానం చేయించేది వీడియోల్లో ఏంటండి ఇంత దారుణం అంటే,
ప్రతి సెకండ్ కూడా దారుణమే. పక్కింటి వాళ్ళని ఇప్పుడు మనం ఒక టూర్కి ఒక ఫ్యామిలీ మంచిగా సపోర్ట్ చేశారు, దగ్గరుండి దర్శనాలన్నీ చేయించారు, ఆఖరికి వాళ్ళని కూడా పొగడలేదండి మనం. ఇంత మంచోళ్ళు, ఎంత చేసిరు అంత చేసిరు అని చెప్పేసి మనం కనీసం ఒక చిన్న పొగడత కూడా పొగడలేదు, ఇప్పటిదాకా కనీసం గుర్తు కూడా తెచ్చుకోలేదు. అలాంటిది ఇప్పుడు ఏంటంటే పక్కింటోళ్ళు ఎదురింటోళ్ళని మనం తెగ పొగిడేస్తాం. ఎందుకో చెప్పనా, అవసరం అంతా వాళ్ళతోటే కదా. వాళ్ళ కరెంటు కావాలి, వాళ్ళ నీళ్లు కావాలి, వాళ్ళ పొయ్యి కావాలి, వాళ్ళకి టీ పెట్టాలి, ఇవ్వాలి, ఫుడ్ ఇవ్వాలి, తినాలి, పేపర్ ప్లేట్లు అక్కడే వేస్తే అడ్జస్ట్ అవ్వాలి, లేకపోతే పాత సామాన్లు ఏమన్నా పడేసినా వాళ్ళు అడ్జస్ట్ అవ్వాలి. ఏంటంటే మన కన్స్ట్రక్షన్ వర్క్ అంతా అయిపోయేదాకా వాళ్ళతో అవసరం చాలా ఉంది. అందుకోసం అని చెప్పేసి పొగడతలు కూడా అవసరాన్ని బట్టే పొగుడతామన్నమాట. అదేంటి పాయసము, పాలు పొంగిచ్చాలి, అది ఇది అన్నప్పుడు మ్యాండేటరీ కదా. మరి పక్కన వాళ్ళు వాళ్ళ హెల్ప్ లేకుండా మనం నీళ్ళు ఎక్కడి నుంచి వస్తాయి, తిండి ఎక్కడి నుంచి వచ్చుద్ది, పవర్ ఎక్కడి నుంచి వచ్చుద్ది, అన్నీ వాడుకొని దొబ్బడమే. ఫ్రీ సర్వీస్ చేయించుకుంటున్నారు కాబట్టి వాళ్ళకి 4 పొగడతలు వేస్తే అలా అలా పడుంటారనమాట. సో ఇంతకంటే మంచి చేసిన వాళ్ళని ఎందుకు పొగడలేదు? ఒకప్పుడు చక్కగా దగ్గరుండి టూర్కి తిప్పి మంచిగా దర్శనాలు చేయించి తీసుకొచ్చిన వాళ్ళని ఇప్పటిదాకా ఒక వీడియోలో అన్న కలవరిచ్చారా? లేకపోతే వీళ్ళకి గిఫ్ట్లు పంపిస్తారు ఎక్కడెక్కడి నుంచో, చాలా మంచిది అని చెప్పేసి దేవుడికి సంబంధించిన గిఫ్ట్స్ పంపిస్తూనే ఉంటారు. మరి వాళ్ళని ఏమన్నా పొగిడారా? వాళ్ళని ఏమన్నా మెచ్చుకున్నారా? ఎబ్బే లేదు. ఇప్పుడు ఏంటంటే ఆ ఇల్లు అయిపోయేదాకా, ఆ కన్స్ట్రక్షన్ వర్క్ అయిపోయేదాకా వాళ్ళతో అవసరం కాబట్టి పొగుడుతాము. అరే చెట్టు నుంచి మామిడికాయలు పడితే కూడా అది ఏదో తొక్క తీసేసి కొరికేసి చాలా పుల్లగా ఉంది, ఇవేం రకము అని ఎందుకు అంతా? అసలు దొరికిందే అదృష్టం, దొరికితే తినాలా? మళ్ళీ అందులో కకృతి. జనాలు ఎక్కడ వీళ్ళకి కకృతి అని అనుకుంటారు అని ఫస్ట్ ఏమో మామిడికాయలు కింద పడ్డాయి తీసుకెళ్ళి పచ్చడి పెట్టుకుందామా అని, మళ్ళీ జనాలు అంటారు కదా కకృతిక మండలం ఇదేం గోలా అని చెప్పేసి అంటారని మళ్ళీ అక్కడికక్కడే రియలైజ్ అయ్యి మాకే ఉందిలేండి మామిడి తోట, మాకు చాలా ఉంది, కావాలంటే బోలెడు వస్తాయని చెప్పి ఆ తిన్న మామిడికాయని అలా చేత్తో ఇసిరేసిండ్రు అనమాట. ఆ ఇసిరేయడంలో కూడా ఎంత పొగరు కనిపిస్తుందో నిజంగా అండి. అన్నీ ఉంటే వాళ్ళకి లేని వాల్యూ తెలియదండి. దేవుడు కూడా కొంతమందికి ఎలా చేస్తాడు అంటే చక్కగా అన్నీ అమర్చి పెడతాడు. వాళ్ళకి దేని కొరత, దేని విలువ తెలియదు. ఆ చిన్న మామిడికాయ దొరికితే ఉగాది పచ్చడికి చాలామంది బయట అండి కొనడానికి వస్తే ఉగాది పచ్చడి కోసం అసలు మామిడికాయలు తొందరగా దొరకవండి. ఈ చెట్లున్నోళ్ళు ఎలాగైనా వాళ్ళ దగ్గర ఉంటాయి కాబట్టి నో ప్రాబ్లం. చెట్టు లేకుండా మార్కెట్కి పోతే చిన్న కాయ కూడా 50 నుంచి 60 రూపాయలు కొనుక్కోవాలి. ఎందుకంటే మనకు ఉగాది పచ్చళ్ళు ఖచ్చితంగా మామిడికాయ అనేది వేసుకుంటాం కదా, దానికోసమైనా కొనాలి కదా, తప్పదు. 50 రూపాయలు 60 రూపాయలు పెట్టి కూడా అంత పచ్చరి కాయ, చిన్న కాయలను కూడా కొనుక్కొచ్చుకొని పచ్చడి చేసుకొని ఇల్లంతా తింటారనమాట. సో దాని విలువ ఇలాంటి వాళ్ళకి ఏం తెలుస్తుందండి? అసలు మంచిగున్న కాయను కాస్త కొంచెం కురికేసి టేస్ట్ చేసి అలా ఇసిరేస్తే ఎవరికి ఉపయోగం? ఎవరన్నా తినే వాళ్ళకి పెడితేనో, ఇళ్ళకి తీసుకెళ్ళండి అంటేనో ఆ చిన్న మామిడికాయ చక్కగా మామిడికాయ పప్పు చేసుకోవచ్చు, మామిడికాయ చారు చేసుకోవచ్చు, దాంతో చాలా వెరైటీస్ పులిహోర చేసుకోవచ్చు, ఎన్నో చేసుకోవచ్చు కదా. అలాంటివన్నీ వదిలేసి ఏదో గిల్లినట్టు గిల్లి, తొండగిల్లి అలాంటి గిల్లినట్టు అలా గిల్లేసి అలా ఇసిరేయడంలో నాకైతే ప్రౌడే కనిపించిందండి నిజంగా. అరే చిన్న చిన్న పిల్లలు చేసుకునే పనుల దగ్గర నుంచి ఎవరో ఒక ఆయన పోయి చేతులు కాళ్ళు కడుక్కుంటుంటే అది కూడా వీడియో. ఆ మనిషి ఎంత చిదరగా చూశాడో ఆ వీడియోలో క్లారిటీగా కనిపించింది. ఈ చండాలం ఏంటి, ఇలా వీడియో తీస్తున్నారేంటని విచిత్రంగా చూశారు. అయినా సరే మన పద్ధతి మారదు, మన ఇది మారదు, మన ఆలోచనలు మారదు, మన పద్ధతి మారదు, మన వ్యవహారము మారదు. పోవడమే అలా గెంతుకుంటా పరిగెత్తేసి ఎంత కావాలో అంతా వీడియో చేసుకుంటా కూర్చోవడమే. మన లైఫ్ స్టైలే ఇది. అలా అయిపోయింది, ఇంకా నిజంగా అలా అయిపోయింది అసలు మన లైఫ్ స్టైల్ అనేది. ఎందుకండి అంత అసలు ఏది చేసినా మళ్ళీ ఇప్పుడు ఏంటంటే దాని ఇన్వెస్ట్మెంట్ కోసం మనీ కావాలి కాబట్టి రోజుకి 2-3 వీడియోస్ చేయడం, లేకపోతే అదేంటి స్కిన్ ప్రోడక్ట్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయడము, మళ్ళీ వీటి గురించి చెప్పడం. అరే మన స్కిన్నే చక్కగా ఉండదు, ముడతలు పడిపోయి స్కిన్ ఏజ్ని బట్టి స్కిన్ తెలుస్తూనే ఉంటుంది. అంత మాత్రానికి మళ్ళీ దానికి ఎందుకండి ప్రమోషన్, దిక్కుమల్ల ప్రమోషన్?
ఏమొచ్చుద్ది ప్రమోషన్ చేస్తే? జనాలు కొనుక్కుంటే కమిషన్ వచ్చుద్ది, అంతే కదా. ఎవరు కొంటారు జనాలు? యూత్ చేస్తేనే కొనట్లేరు, ఇంకా ముసలమ్మలు ముసలయ్యలు చేస్తే కూడా కొంటారా అండి స్కిన్ ప్రోడక్ట్స్? నాకు అర్థం కావట్లేదు. పోనీ హోమ్ మేడ్ టిప్స్ చెప్తుందా అంటే అవేమీ ఉపయోగకరమైనవి అసలే చెప్పరు. ఏదో ఇంకా ప్రసాదం చేసాము, కొబ్బరికాయ కొట్టాము, నలుగురికి ఇచ్చాము, టీలు తాగాము పక్కిళ్ళల్లో, అక్కడ పనులు చూసుకున్నాము, ఏదో బయటకు వచ్చాము, షికారికి తిరిగాము. చెప్పులు వేసుకొని అటు ఇటు తిరిగేది కూడా ఇదే. అసలు నడవడం కూడా ఎంత చండాలంగా ఉంది. అసలు అది చూసినా కనీసం పెట్టుకోవాలన్నా ఎలా మనసు ఒప్పుతుందో ఏమోనండి బాబు. కొంతమందికి అయితే అసలు ఆ మనసు ఒప్పడానికి గ్రేట్ అనుకోవాలి నేను ఫస్ట్లో అన్నట్టు. కానీ ఒక విషయం అండి, ఎవరు ఎటు పోతున్నా, ఎవరికి ఇక్కడ యుద్ధాలు జరుగుతున్నా, ఏం జరుగుతున్నా నేను చేసేది పిచ్చి పిచ్చి వీడియోలు పెడతానే ఉంటా, జనాలు చూస్తూనే ఉంటారు, డబ్బులు వస్తూనే ఉంటాయి అని దర్జాగా కాలు మీద కాలేసుకొని ప్రశాంతంగా వీడియోస్ చేసేది ఇలాంటి వాళ్ళేనండి. నిజంగా లోకం ఎంత కొట్టుకొని చావనియండి, ఎంత నెట్టుకొనియండి, ఏదైనా చేసుకొనియండి, నాది నేనే, నా తిండి నేను తింటా, నా నిద్ర నేను పోతా, అదేదో అంటారు కానా మకాన్ పకడా, ఏదో ఉంటుందండి, నాకు గుర్తు రావట్లేదు. సో అలా అనమాట, నాదేదో నేను చూసుకుంటా, నా తిండి తింటా, నా నిద్ర ఏదో నేను నిద్రపోతా అన్నట్టే ఉంటుంది కొంతమంది వ్యవహారం. సో వాళ్ళ గురించి ఎంత చెప్పినా తక్కువేనండి. ఇంకా చాలా పాయింట్స్ ఉన్నాయి, బట్ మనకి టైం లేదు. ఇక ఇప్పటికే 10 minutes దాటింది. మీ అందరికీ బోర్ కొడుతుంది, నేను ఎక్కువసేపు చెప్పినా సరే మీ అందరూ బోర్ ఫీల్ అవుతారు. సో అందుకని ఈరోజు ఈ వీడియో అయితే ఇక్కడితో ఎండ్ అనేది చేస్తున్నాను. సో మన వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ కూడా కొట్టేయండి. ఓకే ఫ్రెండ్స్, రేపటి వీడియో